4 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ఎండి గారిని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా ఈనాడు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా వరంగల్ జిల్లా పాడిగైల సమైక్య పాడిగైల అందరి వంతున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అందరూ సీనియర్ పాడిగైల సంఘ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. నా వంతుగా నేను కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయడంలో మనం ముందుండి చేస్తున్నాం, కానీ వాటిని తిరిగి ఎన్నికలు పెట్టుకోవడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. దానికి ఎవరు బాధ్యత? రెండోది, మనం టీఏపీ కంపెనీలనే జిల్లా లెవెల్లో ఉన్నాయి. పూర్తిగా టీఏపీ కంపెనీలు సరైన నిర్వహణ చేయడం లేదు. టీఏపీ గైడ్లైన్స్ కూడా ఎవరికి రైతులకు తెలియదు. ఆ అధికారులు కూడా ఆ గైడ్లైన్స్ చెప్పడం లేదు. అలాంటివి కూడా ఒక అవగాహన సదస్సులాగా ఏ జిల్లాలో డీడీలు సమావేశం జరిపి టీవైపీ మీద కూడా అవగాహన కల్పిస్తే కొన్ని తప్పుడు విధానాలు జరగకుండా ఉండేవి కోరుకోవడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో రైతు అసోసియేషన్ అనేది తప్పనిసరి అవసరం. ఆ జిల్లా పరిధిని బట్టి 12 మంది 7 అవి ఒక విధంగా ఆ డీడీలు ప్రాధాన్యత తీసుకొని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ అసోసియేషన్ సమావేశాలు కూడా 2 నెలలకు ఒకసారి తప్పనిసరి జరుపుకునే విధంగా స్టేట్ ఎంపీ గారి ద్వారా గైడెన్స్ కూడా ఉండాలని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో గత 10 సంవత్సరాల క్రితం ఒక కోఆర్డినేటివ్ కమిటీ ఉండేది. డిఆర్ఏ పీడీ గారితో, డివిఎల్స్ తోని, ఎస్సీ కాంప్లెక్స్ డిగ్రీ గారితో, డిగ్రీ గారితో కోఆర్డినేటివ్ కమిటీ ఉండేది. అలాంటి కోఆర్డినేటివ్ కమిటీ ఉండడం వల్ల ఆ జిల్లాలో అందరూ అధికారులు ఆ విజయ డైరీ గురించి డిస్కస్ చేయడం, అభివృద్ధికి సహకరించే విధంగా ఉండడం జరిగేది. కానీ అది విస్మరించి 10 సంవత్సరాలు అవుతుంది. తిరిగి ఎంపీ గారు దాన్ని పునరుద్ధరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. తర్వాత రైతు అవేర్నెస్ ప్రోగ్రాములు ఇదే విధంగా జిల్లా స్థాయిలో కూడా టెక్నికల్ గా డాక్టర్లతో కానీ డైరీ టెక్నికల్ సంబంధించినవి కానీ మిగతా అన్ని విషయాలు రైతుకు అవగాహన చేసే విధంగా వారు చేయాలని, 3 నెలలకు ఒకసారి చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. పాడి రైతులకు ఒక విజయ డైరీ హైదరాబాద్ నుంచి ఒక క్యాలెండర్ లాగా ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఏం కార్యక్రమం చేయాలి, మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు ఏం కార్యక్రమం చేయాలి, జూన్ నుంచి ఆగస్టు వరకు ఏం కార్యక్రమం చేయాలి, అక్టోబర్ సెప్టెంబర్ లో ఏం కార్యక్రమం చేయాలి, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏం కార్యక్రమం చేయాలి, ఒక ప్రణాళిక అనేది స్టేట్ నుంచే అది కింది డీడీలకు రావాల్సి ఉంటుంది. ప్రణాళికలు కూడా పశు హెల్త్ క్యాంపులు కానీ, పశు గ్రాసం కానీ, పశు ప్యాక్ ఇస్తున్నప్పుడు డిఫరెంట్స్ రావడానికి పాడిగేతలో టెక్నికల్ అవగాహన కల్పించడం కానీ, అలాంటిది క్యాలెండర్ అనేది మన స్టేట్ స్థాయిలో ఏర్పాటు చేసి డీడీలకు ఇన్స్ట్రక్షన్స్ లాగించి ఆయా మాసాలలో ఆ కార్యక్రమం జరిగే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మరియు బ్యాంకులతో టైపు మనం ఎప్పటికీ ఉండాలి. నిత్యము మన లోనింగ్ అనేది మనం నిత్యం జరుగుతుండాలి, నిరంతరం జరుగుతుండాలి. దానికి మన డైరీ నుంచి విజయ డైరీ హైదరాబాద్ నుంచి ఒక 20% 10% లోన్ పూర్తిగా వారికి మనం ఇన్సెంటివ్ లాగా వాళ్ళకు బ్యాంక్ లో మన అమౌంట్ ఇస్తే సపోర్ట్ చేస్తే రైతులు కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ఒక తప్పనిసరి ఎండి గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇక్కడ ఉన్న జిఎంలు కానీ తప్పనిసరి కోఆర్డినేషన్ గా ఒక 3 నెలలకు ఒకసారి రైతుతో మీటింగ్ పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా పెడితే ఎక్కడ సమస్యలు అక్కడనే, ఏ జిల్లా సమస్యలు అక్కడనే ఆ జిఎంలు కానీ, డీడీలు కానీ ఎండి గారి దృష్టికి తీసుకురావడం, చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కూడా ఒక గైడ్లైన్స్ లాగా మన ఎండి గారు ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నా. అదే కాకుండా 2 నెలలకు ఒకసారి స్టేట్ లెవెల్లో ఒక జిల్లాకు ఒకరిని, జిల్లా అసోసియేషన్ మెంబర్ని ఇక్కడికి పిలుచుకొని, అంటే మనం మిల్ సెట్లు 14 మంది ఇక్కడ జిల్లా స్థాయిలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని పిలుచుకొని చైర్మన్ గారు, ఎండి గారు ఒక టైం తీసుకొని, దాదాపు ఏంటంటే ఒక మార్నింగ్ 10 నుంచి 2 గంటల వరకు ఒక టైం ఫిక్స్డ్ టైంలో తీసుకొని ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు హాజరై వారి యొక్క విషయాలు డిస్కస్ చేసి తిరిగి మీరు
బోర్డులో పెడతారా లేకపోతే చైర్మన్ గారు మీరు డిస్కస్ చేస్తారా, వాటిని మంచి విషయాలైతే వాటి భవిష్యత్తులో మంచి గైడ్లైన్స్ ఇచ్చే విధంగా మరి ఒక నిర్ణయాలు తీసుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఇది తిరిగి కంటిన్యూ కావాలని కూడా నేను వేదిక మీద కోరుకోవడం జరుగుతుంది. అధికారులకు రైతులకు ఆకాశానికి భూమికి మధ్య తేడా ఒకటి బాగా పెరిగిపోయింది. అధికారులు విజయ డైరీ మాదనే వేదిక మీద కొనసాగుతున్నారు. కానీ ఈ రోజు ఈ వేదిక మీద అధికారులను రైతులను కలిపి కూర్చోబెట్టడం అది మర్చిపోయి తిరిగి మరీ పూర్వయుగానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని, మనం గతంలో మన పూర్వీస్ ఇన్సెంటివ్ రాకముందు ప్రతి సంవత్సరం 2 రూపాయలు పెంచేది. కానీ పూర్వీస్ ఇన్సెంటివ్ వచ్చిన కాదు ₹1 కూడా మనం డైరీ నుంచి మన ఇక్కడి నుంచి పెంచలేకపోయినాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం 2 రూపాయలు పెంచుతూ పూర్వీస్ కూడా యాడ్ చేసుకుంటూ ముందుకు పోవాలని నేను ఎంపీ గారికి విజ్ఞప్తిస్తున్నా. ఈ మధ్య కాలంలో మా వరంగల్ జిల్లాలో గత 4 నెలల కాలంలోనే 4,000 నుంచి 12,000 లీటర్లకు మేము పోవడం జరిగింది. దానికి ఎంపీ గారు చైర్మన్ గారు మాకు ₹2 అదనంగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో డిసిసి బ్యాంకు టైప్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రూల్ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. మేము మా ఎంపీ గారికి మేము టార్గెట్ చెప్పినాము. ఆ టార్గెట్ ను తప్పనిసరి చేస్తామని, అదేవిధంగా ముందుకు పోవడానికి ఎంపీ గారు చైర్మన్ గారు సహకరిస్తారని వేదిక మీద పిలిచిన అందరికీ ధన్యవాదాలు.